నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కంటిన్యూ అవుతోంది. కృష్ణా గోదావరి జలాల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక కామెంట్స్ చేశారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు, నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దన్నారు. ఇక తెలుగు జాతి ఒక్కటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని తెలిపారు. భావోద్వేగాలతో ఆటలు ఆడడం మంచిది కాదన్నారు. ఇక ఆర్టీఎస్ లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్ కు ఇచ్చామని దేవాదుల కల్వకుర్తి తానే ప్రారంభించారని తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పోలపల్లి రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్ రామ్మూర్తి గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రామ్మూర్తి గారు, సో మీరు చెప్పండి. సో మొన్నటి వరకు నీళ్లకు విషయంలో తెలంగాణకి తీరని అన్యాయం జరుగుతుందని ముందు నుంచి చెప్తూ వస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత అసలు తెలంగాణకి అన్యాయమే జరగట్లేదు, ఏదో మిగిలిన నీళ్లని మేము వాడుకుంటున్నాం, వృధాగా సముద్రంలో కలిసే నీటిని మేము వాడుకుంటున్నాం, దీనికి తెలంగాణకి అన్యాయం జరగట్లేదు అన్న కమెంట్స్ ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్? తెలంగాణకు అన్యాయం జరగకపోతే అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణ కోసం పోరాటం ఎందుకు వచ్చింది? 69లో వాస్తవం చెప్పాలంటే 369 మందిని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రభుత్వం పిటలం కాల్చి చంపినట్టు ఎందుకు చంపింది? ఇంకోటి ఏంటంటే వినేటోడు అవలాగాడైతే వాస్తవంగా చెప్పాలంటే పాము కూడా వచ్చి బుర్రకథ చెప్పిందని నమ్మించే చంద్రబాబు అదేవిధంగా కాలకూట విషయం కడుపు నిండా నింపుకునే తెలంగాణ అంశంలో అడుగడుగున అన్యాయం చేసిన వాస్తవంగా చెప్పాలంటే ఈ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా కట్లపాముకైనా అక్కడక్కడ మసలు ఉంటాయని, కానీ తెలంగాణ విషయంలో చంద్రబాబు గొల్లంతా మసలే ఉంటాయి. గతంలో ఈయన చరిత్ర గాని గతంలో ఈయన వ్యవహరించిన తీరు గాని వాస్తవంగా ఇందుకు నిదర్శనం. అదేవిధంగా నిన్న మాట్లాడుతున్నాడు, ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదో రాజకీయాల కోసం చేయొద్దు, ప్రజల కోసం చేయాలని మాట్లాడుతున్నాడు. మరి నువ్వెందుకు చేసినావు చంద్రబాబు? మీ మామను చంపిందెవరు? అదే విధంగా ఏదైతే వాస్తవాలు చెప్పాలంటే తెలంగాణకు అనువనుడు అన్యాయం చేసిందెవరు? ఇలాంటి విషయాలు వాస్తవంగా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏదైతే తెలంగాణ వాస్తవంగా ఏర్పడ్డప్పుడు 2014 ముందే ఏ విధంగా ఉండే, దాని తర్వాత ఏ విధంగా ఉండేది అన్నది కూడా కొంచెం చూసుకుందాం. ఎందుకంటే 2014లో మనకు రాష్ట్రం ఇచ్చినప్పుడు 2700 మెగావాట్ల కరెంట్ లోటు ఉంటే అసలు యాక్చువల్ గా విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం వాస్తవంగా తెలంగాణకు 53.89% అయితే కరెంట్ రావాలి. అదే విధంగా ఆంధ్రాకు 46.11% ఏదైతే ఉమ్మడిగా ఉన్న ఏదైతే పవర్ ప్రాజెక్టుల నుంచి వెళ్ళి కరెంట్ సప్లై కావాలి. కానీ తెలంగాణకు అన్యాయం జరగాలని అదే విధంగా 2700 లోటున్న తెలంగాణను కంప్లీట్ గా అక్కడి నుంచి కరెంట్ ఇవ్వకుండా ఆఖరికి ఏదైతే సీలేరు 400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ కూడా లేకపోయింది ఎవరని నేను అడుగుతున్నా. అదే విధంగా భద్రాచలంలో ఉన్న 7 మండలాలను కూడా కలిపితేనే నేను ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తా లేకపోతే చెయ్యాలని ఇంత దుర్మార్గమైన పనులు చేసింది ఎవరని నేను కూడా అడుగుతున్నా. అదే విధంగా ఏ విధంగా అయితే మేము తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా 2700 మెగావాట్ల లోటున్న తెలంగాణను అదే విధంగా 7778 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యమే ఉండేది. అదే విధంగా 1196 ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే తలసరి విద్యుత్ వినియోగం ఉన్న తెలంగాణను దాదాపు 97,321 పైసలకు కోట్లు ఖర్చు పెట్టి వాస్తవంగా 20,000 మెగావాట్ల ఏదైతే వాస్తవంగా ఏదైతే కరెంట్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్న తెలంగాణను ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ వాస్తవంగా చెప్పుకుందామండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే కల్వకుర్తి ఎప్పుడు స్టార్ట్ చేసిందండి? ఇప్పుడు ఆయన కొబ్బరికాయలు కొట్టి మాత్రమే వాస్తవంగా ఆంధ్రాకు సంబంధించిన నాయకులు కొబ్బరికాయలు కొట్టిన నీళ్ళని కూడా వెతకపోయిందండి తెలంగాణలో. వాస్తవంగా చెప్పాలంటే 30 ఏళ్ళు కల్వకుర్తిలో వీళ్ళు ఇచ్చింది ఎకరాలు ఎంత అండి? వాస్తవంగా చెప్పాలంటే 30 ఏళ్ల తర్వాత వాస్తవంగా 2014లో వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే కల్వకుర్తి విషయంలో 13,000 ఎకరాలు మాత్రమే. ఏదైతే మేము వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసి 3,07,000 ఎకరాలకు మేము నీళ్లు అందించినాం. దాదాపు 2,600 కోట్లకు ఖర్చు పెట్టి తెలంగాణకు కల్వకుర్తి నుంచి మేము నీళ్లు అందిస్తే తెలంగాణకు అనుగుణంగా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఈ విధంగా దయ్యాలు వేదాలు కాదు నిజంగా చెప్తున్నా ఒక వాస్తవంగా చెప్పడం వాస్తవం మంత్రాలు చదివినట్టు ఏదైతే టీవీ ముందుకు వచ్చి ఏదైతే మైక్ ముందు పెడితే కథ అంటే ఇంకోటి ఏంటంటే వాస్తవంగా తెలంగాణ మీద ఎందుకండి ఏదైతే కర్నూలు రాజధాని ఉంటాయండి వీళ్ళది ఏదైతే వాస్తవంగా ఏదైతే పొట్టి శ్రీరాములు ఏదైతే 58 రోజులు 48 రోజులు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఆయన అయితే ఆయన త్యాగ ఫలితంగా ఉపవాసం ఉండి ఆ రాష్ట్రాన్ని తీసుకొస్తే 3 ఏళ్లకే వీళ్ళు ములుగు పక్కన వచ్చినాయండి.
మూడేళ్ల వాస్తవంగా ఉన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళీ భాషా ప్రాతిపాదికన 56 కలిపిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ మీద ఏడుడు తప్ప ఏం లేదండి. ఎందుకండి ఇప్పుడు వాస్తవంగా 3 ఏళ్ళు కర్నూలు రాజధాని ఇప్పటికి రాజధాని చెప్పానండి, మొత్తం గ్రాఫిక్స్ కళ్ళలు అంటారు అంతే తప్ప పొద్దుగాల వరకు ఏముండదండి. ఏం చేసినా హైదరాబాద్ కట్ చేసినా హైదరాబాద్ కిట్ చేసినా మొరుగుతున్న చంద్రబాబు అదే విధంగా కొంత ఎల్లో మీడియాకి మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలంటే ఏదైతే కలిసి ఉన్నప్పుడు 60 ఏళ్ళు మా డబ్బులు లేవా అండి? మీ కర్నూలులో పెట్టుకోలేదా, మీ కడపలో పెట్టుకోలేదా, మీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో మీ ప్రాజెక్టులు కట్టుకోలేదా, అదే విధంగా ఆ పైసలు మా భాగస్వామ్యం లేదా? మేము కూడా ఇలా మాట్లాడితే ఎట్లుంటారండి? ఆఖరికి వైజాగ్ లో అభివృద్ధి చేసింది కూడా మా పైసలతోనే. ఆ పైసలు మరి ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మా పైసలు కూడా అటు పెట్టింది కదా. ఇలాంటి విద్వేషపూరితమైన మాటలు ఎందుకంటే నీ పరిపాలన నువ్వు చేసుకో. నీకొచ్చి ఇంకోటి ఏంటంటే మీరు ఒక మంచి మాట అన్నారు, 3000 టీఎంసీలు వరద నీళ్లు తీసుకుపోతా అంటే ఎవరికి పని తెలిసిందవాడు? 3000 టీఎంసీలు తెలిసిందవాడు అంటే కేంద్రం చెప్పిందా? ఇప్పుడు ఏదైనా కూడా వాటాలు వంచిన తర్వాత మిగులు జలాల గురించి మాట్లాడాలి. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వాస్తవంగా ఏదైతే వాస్తవం వరద జలాలు తీసుకొచ్చింది ఎవడన్నా వరద జలాలు తీసుకొస్తారా అండి? ప్రపంచంలో ఎక్కడైనా ఉండదా? ఇంకోటి ఏంటంటే 3000 జలాలు తేల్చవలసింది వాస్తవం కేంద్రం. ఆ కేంద్రం తేల్చిన తర్వాత ఆ వాటాను కేటాయించవలసింది వాస్తవంగా చెప్పాలంటే కేంద్రం, నీటి జలవనరుల శాఖ. ఇంకొకరు చేస్తారండి తేల్చక ముందని పాడేటు కట్టుకుంటామంటే ఒక అన్నదమ్ములు విడిపోక ముందు వాస్తవంగా చెప్పాలంటే ఏది ఆస్తులు వచ్చిన తర్వాత ఆస్తుల నిర్మాణం జరగాలి. కానీ పంచక ముందే నేను పోయి నిర్మాణం చేసుకొని నేను కట్టుకుంటా అంటే ఇంత దుర్మార్గమైన పనికి అని ఉంటుందా అండి? ఇంకో విషయం, తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరిగినా ఎప్పుడు ఏం చేసినా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా కొట్లాడినా రేపు కూడా అదే విధంగా కొట్లాడుతుంది. ఓకే అండి. ఎస్ చరణ్ కౌశిక్ గారు, సో ఇక్కడ మీ స్టాండ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్స్ కి? మేడం చాలా స్పష్టంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారి కామెంటే కాదు, సుప్రీంకోర్టులో కూడా హైదరాబాద్ రాజధాని ఇప్పటికే వదులుకున్నాం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ కూడా ఆర్గ్యుమెంట్ చేసిండు. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా 3 పరిష్కార మార్గాలు చూపించింది. ఆర్టికల్ 32 కింద తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పోలవరం నిర్మిస్తున్నారు, పోలవరం అనుసంధాన నల్లమల్ల సాగర్ నిర్మిస్తున్నారు, దీనివల్ల గోదావరి నుంచి 200 టీఎంసీలు తీసుకెళ్తున్నారు, ఇదే తెలంగాణ వాటర్ని దెబ్బతీస్తుందని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. దీనికి సిడబ్ల్యూసీ అనుమతి లేదు, డిపిఆర్ ఫైనల్ కాదు కాబట్టి దీన్ని ఆపండి అని చెప్పేసి మేము సుప్రీంకోర్టు పోతే ఆంధ్ర ప్రభుత్వం తరఫున వాదనలు, ఆంధ్ర ప్రభుత్వం తరఫున లాయర్లు డిపిఆర్ ఫైనల్ చేయడం కొరకే, ఫీజిబిలిటీ లాంటి కొరకే మేము టెండర్లు పిలిచాం. అంటే మేము టెండర్లు పిలిచినాం అనేది చాలా స్పష్టంగా ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకుంది. తెలంగాణ వాదన ఏపీ కొట్టిపారేది లేదు. కాకపోతే అప్పుడు ఏమని చెప్పినట్టే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగింది ఏమిటంటే ఫీజిబిలిటీ కొరకు కొంత ఖర్చు పెడతారో అప్పుడు ఆపమని చెప్పేసి ఎవరైనా అడిగితే మేము చాలా ఖర్చు పెట్టామని చెప్పేసి అంటారు కదా, వేస్ట్ ఖర్చు కదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 32 కింద ఏం చెప్తుందంటే దేశంలో ఎవరైనా హక్కులు భంగం జరిగినప్పుడు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు పోవచ్చు, ఎవరైనా కూడా సాధారణ పౌరుడైనా రాష్ట్రాలైనా ఎవరైనా పోవచ్చు. సుప్రీంకోర్టు ఏమి సూచించిందంటే ఆర్టికల్ 32 కింద కాదు మీరు రావాల్సింది, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేయండి, కేంద్రానికి రాష్ట్రానికి వాదాలు, 2 రాష్ట్రాల మధ్య వివాదాలు కానీ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. దాంతో ఏం చేసినాం, ఇప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదించి మరి అదేవిధంగా 131 కింద సుప్రీంకోర్టులో వాదం, అదేవిధంగా స్పెషల్ సూట్ ఫైల్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాదు, రెండవ సూచన ఏం చేసిందంటే ఏపీ తెలంగాణ మధ్య జల పరిష్కరించడానికి కమిటీలు వేసింది, దాని ముందు పరిష్కరించాం. ఇప్పటికే అపెక్స్ కమిటీ కావచ్చు, కేఆర్ఎంపీ కావచ్చు, జిఆర్ఎంపీ కావచ్చు, తర్వాత ఏదైతే మన 12 మంది తోటి కమిటీ వేయడం జరిగింది కదా, తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మంది, ఆంధ్ర రాష్ట్రం నుంచి 9 మంది, మిగతా 9 మంది కేంద్రం ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులతో కమిటీ, దాని ముందన్న సూచించుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. 2 రాష్ట్రాలకు కలిసి కూర్చొని మధ్యవర్తిత్వం చేసుకోండి అని చెప్పింది. ఇది మధ్యవర్తిత్వం కుదిరే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే జల వివాదాలకు సంబంధించిన 2 రాష్ట్రాల మధ్య అంతర్గత చాలా పెద్ద ఎత్తున దూరం వెళ్లిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైనా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకునే పరిస్థితి లేదు, ఇక్కడ కేసీఆర్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది కూడా సాధ్యం కాని పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ ఏమంటుందంటే కృష్ణా జలాల్లో 50% వాటా ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతాం. ఎందుకంటే 811 టీఎంసీ కావచ్చు, లేకపోతే 1011 టీఎంసీలు అయినా కూడా 50%, అంటే దాదాపు. అంటే ఒక పాయింట్ అండి కౌశిక్ గారు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బట్ ఎట్ ది సేమ్ టైం ఒక మాట ఇందాక అన్నారు, అటు ఇక్కడ కేసీఆర్ ఒప్పుకోరు, అక్కడ జగన్ ఒప్పుకోరు, కాబట్టి ఇది ముందుకు వెళ్ళదని చెప్పేసి అన్నారు. కాబట్టి ఒకసారి దాని గురించి క్లారిటీ ఇస్తారా? అంటే ఒకవేళ కేసీఆర్ గాని అక్కడ జగన్ గాని ఒప్పుకోకపోతే ఇది ముందుకు వెళ్ళదా? మేడం, ఇక్కడ కేసీఆర్ గారు ఒప్పుకుంటే కేసీఆర్ గారు ఒప్పుకుంది 299 టీఎంసీలు మాత్రమే. కానీ మీ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా మేము పరివారక ప్రాంతం 71% ఉంది కాబట్టి మాకు 500 పైచిలుకు టీఎంసీలు రావాలి.
కాకపోతే సరే అది కాకపోయినప్పుడు కనీసం 500 టీఎంసీ లేదా మాకు 50% 80% లో తగ్గే ప్రసక్తి లేని చెప్పేసి మేము సుప్రీంకోర్టులోనే ఆర్టికల్ 32 కింద ఆల్రెడీ సుప్రీంకోర్టులో అదేవిధంగా కేసు మీద ఆల్రెడీ అడ్వకేట్ పెట్టి ఫైట్ చేస్తాం. ఒక క్యాప్షన్ ఒక పాయింట్ అన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో, సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నాము, దీనివల్ల తెలంగాణకు అన్యాయం ఏమీ జరగదు, దీనిపైన రాజకీయాలు వద్దు అంటూ కూడా క్లియర్ గా ఒక మాట అన్నారు. మేడం ఇక్కడ సముద్రంకి వెళ్లే నీళ్లు వాడుకోని చెప్పింది మేం కాదు. కేసీఆర్ గారు పట్టిసీమ కట్టిన చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టినప్పుడు సముద్రంలో నీళ్లు వృధా పోతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు మేల్కొట్టిందే కేసీఆర్ గారు. అదేగా పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశంసించి మాట్లాడిండు. ప్రశంసించి మాట్లాడిన తర్వాత ఆనాడు పట్టిసీమను అడుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారినేమో ప్రగతి భవన్ పిలిపించి మాట్లాడిరు. అదేవిధంగా రాయలసీమ పోయి రత్నాలసీమ చేస్తారు. పోతిరెడ్డి వాడు ఒక్క 4 టీఎంసీ నుంచి 10 టీఎంసీలు అంటే 6 టీఎంసీలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పట్టిసీమ సంబంధించినటువంటి ఏదైతే 6 టీఎంసీలు పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా వీళ్ళు సంబంధించి దాదాపు 400 టీఎంసీలు సంవత్సరానికి మొత్తం పెద్ద ఎత్తున తరలించుకోబోతూ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఆయన కూడా ఒక పాయింట్ అన్నారు, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు మేము ఈ రకంగా అడ్డుపడలేదు, ఈవెన్ మేము కూడా మా టైంలో దేవాదుల గానీ కల్వకుర్తి గానీ నేనే స్టార్ట్ చేశాను, జూరాల నుంచి ఆ ప్రాజెక్టులు కూడా నీళ్లు తెచ్చింది మహబూబ్ నగర్ కి మేమే తెచ్చామంటూ కూడా ఆయన ఒక మాట అన్నారు. ఏం స్టార్ట్ చేస్తే ఎందుకు పాలమూరు జిల్లా వలసల జిల్లా అయింది? మరి ఎందుకు పాలమూరు జిల్లా ఇప్పటికీ 2 లక్షల మంది బాంబేలో వలస కార్మికులు, మహారాష్ట్రలో ఇప్పటికి అదే మా మహబూబ్నగర్ సంబంధించి పాలమూరు సంబంధించి 2 లక్షల మంది ఇప్పటికి కూడా మొన్న ఎలక్షన్లు జరిగితే ఓట్లు వేస్తాను 2 లక్షల మంది బాంబే నుంచి వచ్చిన పరిస్థితి. ప్రత్యేకంగా బాంబేకు ప్రతి రోజు మహబూబ్నగర్ నుంచి కొడంగల్ ఆ ప్రాంతం నుంచి రెగ్యులర్ గా అదేవిధంగా బాంబేకు బస్సులు పోయి వస్తుంటాయి. ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది? అదే కాకుండా మేడం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందంటే, రాజధాని మేము వదులుకున్నాం. రాజధాని ఏమన్నా మీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏమన్నా తెలంగాణ తీసుకున్నదా? 1948 సెప్టెంబర్ 15 హైదరాబాద్ నిజాం సంస్థానం నుంచి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. 1950లో అదే కాకుండా 1956లో విశాలాంధ్ర డిమాండ్ ముందుకొచ్చి కన్నడ మాట్లాడేవారు కావచ్చు, అదే కాకుండా మరాఠీ మాట్లాడేవారు కావచ్చు, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద ఆంధ్రను తీసుకొచ్చి హైదరాబాద్ లో కలిపినప్పుడు అదేవిధంగా అంతకుముందు మద్రాసు రాష్ట్రం నుంచి కర్నూలు రాజధానిగా ఆంధ్ర ఏర్పడ్డది. తర్వాత ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెంది హైదరాబాద్ ఆల్రెడీ రాజధాని ఉంది కాబట్టి 400 సంవత్సరాల నుంచి నిజాం సంస్థానం కూడా ఇక్కడ రాజధానిగా వెలుగొలిగింది కాబట్టి దాన్ని రాజధాని చేస్తే ఇప్పుడు మేము రాజధాని వదులుకున్నాం, మళ్ళీ నీళ్లు వదులుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పాయింట్ అండి. ఇప్పుడు ఒక చరణ్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ముందు నుంచే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, పాత పరిచయాలు అయినా ఏదైనా రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా మేబీ కేసీఆర్ జగన్ హయాంలో కాకపోయింది, అది మీ హయాంలో అవ్వచ్చు కదా. మరి మీరు ఆ రకంగా ఈ సమస్య పరిష్కారం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడంతో ఆగిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? స్టే ఇచ్చిన మాట వాస్తవమే, మేము కంటిన్యూ చేస్తాం. అంటే మీరేమో కూర్చునే పరిస్థితి లేదంటున్నారు, వాళ్ళేమో మాట్లాడడానికి రెడీగా ఉన్నామంటున్నారు కదా. మేడం ఇక్కడ రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రలో రాజకీయం చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన తర్వాత మేము పనులు కంటిన్యూ చేస్తే 100 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీ ఇస్తే 100 కోట్లు కట్టినాం, అందుకే మనలో కంటిన్యూ అయింది. మేమే ఆపినామని మేము చెప్పిన మేము చెప్పింది వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా వాస్తవం. ఇక్కడ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం ఉంది. ఇక్కడ 2 పరిష్కారం మనకు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తెలుసాలి, కానీ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వారు లేకపోతే అక్కడ మద్దతు తోటి అక్కడ ఆ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి వారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం. కాబట్టి అదే కాకుండా ఏదైతే ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టే పరిష్కార మార్గాలు చూపించాలి. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ పరిష్కారం చూపించాల్సింది. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి నిబంధన కావచ్చు, విభజన చట్టంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ సంబంధించి జల వివాదాలకు సంబంధించి పరిష్కారం కూడా కేంద్రం చేయాలి. కేంద్రం చేయని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చేయాల్సిన అవసరం కాబట్టి సుప్రీంకోర్టే దీని పరిష్కారం చూపిస్తుందని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు పరిష్కారం చూపించే వరకు కూడా, ఎందుకంటే పోలవరం అదేవిధంగా ఏదైతే పాలమూరు రంగానికి సంబంధించిన డిపిఆర్ ను మేము
ఎట్టి బస్సులో సరే, మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ అయినప్పటికీ చరణ్ కౌశిక్ గారు ఎట్ ద ఎండ్ ఏం కావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం మేలు జరిగింది ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్, మీకైనా అదే ఇంపార్టెంట్. ఈవెన్ తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అయిపోతుంది, మీరు వచ్చి కూడా అధికారంలోకి 2 ఏళ్ళు అయిపోతుంది. సరే పోనీ అటు ఏపీలో చూస్తేనేమో వాళ్ళు రాజధాని నిర్మాణాల ప్రాజెక్టులన్నా సెంట్రల్ తోని కేంద్రంతో సఖ్యతతో ఉన్నారు, వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. మీరు అక్కడ సెంట్రల్ లో సరిగా లేరు, పక్క రాష్ట్రాలతో సరిగా లేరు, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మేలు చేస్తారు మీరు? మేడం ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం, మాది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి, మేము వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కలిసి పోటీ చేసి ఆంధ్ర రాష్ట్రంలో. అదే కాకుండా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో విభజన హామీలు పరిష్కరించారు. వారు పరిష్కరించారు. 9th and 10th షెడ్యూల్లో తెలంగాణ సంబంధించిన 50,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే ఇది ఇప్పుడు 1,00,000 కోట్లు అయింది, రావాల్సినాయి. అయినా కూడా అవి అపరిష్కృతంగా ఉన్నాయి. మొన్నటి ఒక ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ కూడా మనం ఉపయోగించుకోలేకపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని సమస్య పరిష్కారం చేసుకున్నాం. జల వివాదాలకు సంబంధించినది, సెంటిమెంట్ సంబంధించిన వ్యవహారం, దీన్ని ఎప్పుడో పరిష్కరించుకోవాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో దీన్ని 10 years లోపు కాబట్టి ఎప్పుడో పరిష్కరించాల్సి ఉంది. కానీ పరిష్కరించకపోవడం మూలంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పాయింట్ మీ సైడ్ నుంచి కూడా వస్తుంది. సరే వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం పక్కన పెడితే, మీరు ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్ళొస్తున్నారు, అన్నిసార్లు వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ కేంద్రం సంబంధించి కాస్త మాట్లాడితే బాగుండేది, రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ వీళ్ళతో చర్చల కన్నా వీళ్ళతోనే ఎక్కువగా పెడితే ఎంతో కొంత మేలు జరిగేది అన్న వాదనలు కూడా ఉన్నాయి. మేడం ఇప్పటికీ చాలా సార్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో సమస్య పరిష్కారం అయింది. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో అనుమతులు ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకోండి అని చెప్పేసి ఆనాడు విభజన హామీలో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే జూరాల దగ్గర నుంచి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అది శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకోవాలని ఆలోచన చేయకపోతే ఎప్పుడో పాలమూరు రంగారెడ్డి పూర్తయింది. సమైక్య రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయి. అసలు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమతున్న ప్రాజెక్టులను మనం పూర్తి చేసుకోలేకపోయినాం. కొత్తగా ప్రాజెక్టుల పేరు మీద డిపిఆర్ లకు సంబంధించినటువంటి అనుమతి రాకపోవడం మూలంగా అవి కోట్ల పడుతుంది. పెద్ద ఎత్తున గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, తర్వాత పాలమూరు రంగా ఇప్పుడు అదే కదా సమైక్య రాష్ట్రంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా అదే కాకుండా ముచ్చుమారి ఇవన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో అనుమతి తీసుకున్నారు కాబట్టి అవన్నీ వాళ్ళు పూర్తి చేసుకుంటారు. మనం పూర్తి చేయకపోవడం మూలంగానే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం సుప్రీంకోర్టు చూపించాల్సిన అవసరం లేకపోతే కేంద్ర ప్రభుత్వం చూపించని పక్షంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి కొంత టైం తీసుకునే అవకాశం కాబట్టి ఖచ్చితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అదేవిధంగా ఏదైతే తీర్పిచ్చే వరకు డిపిఆర్ పాలమూరు రంగానికి సంబంధించి మనం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా జూరాల దగ్గర ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ అనుమతి ఉంది కాబట్టి మరి జూరాల నుంచి వాటర్ తీసుకుంటూ ఆ ఫీజిబిలిటీ సంబంధించినటువంటి మరొకసారి నిపుణులతోటి కావచ్చు కమిటీ వేసైనా కూడా ఖచ్చితంగా జూరాలకు సంబంధించి కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి సార్ మేడం ఇక్కడ చాలా 90% పూర్తయింది అంటారు. అసలు ఆనాడు అంచనా 53,000 కోట్ల రూపాయలు, వీళ్ళు ఖర్చు పెట్టింది 26,000 కోట్ల రూపాయలు. 26,000 కోట్ల రూపాయలు 53,000 కోట్లలో అంటే 50% మాత్రమే పూర్తయింది. ఇంకా ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా ఎస్కలేషన్స్ పెరిగి 85,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అంటే అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కలవకూర్తికి సంబంధించి అయితే మోటార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి తప్ప అక్కడ కూడా ఎలాంటి పారగంత జరగని పరిస్థితి. రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వస్తే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో 3,56,700 పంపు సెట్లు పెరిగినాయి. సమైక్య రాష్ట్రంలో 18 లక్షల పంపు సెట్లు ఉంటే తెలంగాణలో 25 లక్షల పంపు సెట్లు పెరిగినాయి. మేడం అదే చెప్తా ఉన్నా మేడం, ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రాజెక్టుల ద్వారా ఎలాంటి మీరు చెప్పిన పాయింట్స్ కి నాకు క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సునీత గారు, సో అసలు నీళ్ల గురించి మళ్ళీ అంశం వచ్చింది. తెలంగాణకు ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు అనేది ఒక సెంటిమెంట్, అది తెలంగాణ వచ్చే ముందు నుంచి ఇప్పటికీ స్టిల్ మనం అది కంటిన్యూ అవుతుంది. సరే చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఈ విషయం ఇంకా పెరిగింది. సరే అసలు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ అంటే అక్కడనేమో అసలు వేస్టేజ్ వాటర్ నే మేము వాడుకుంటున్నామని క్లారిటీగా ఉన్నారు. సో కేంద్రానికి ఏంటి ఎంత మేర ఉంది ఏంది, లేదంటే ఏపీ సైడే సపోర్ట్ ఉంటున్నారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి? సో చంద్రబాబు చెప్పిన దాన్నే మీరు కూడా సమర్థిస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. మన జీటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మన ఇద్దరు మిత్రులకు, మీకు అందరికి గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు మనము తెలంగాణ తెచ్చుకుందే నీళ్లకు నిధుల కోసం, నియామకాల కోసం. ఫండమెంటల్ గా మన పోరాటమే అక్కడ జరిగింది. అసలు విషయం మర్చిపోతున్నారు మేడం వీళ్ళు. ఎంతసేపు ఇది ఎట్లా ఒకరి మీద తోయాలనేది విషయమే కానీ అసలు ఫండమెంటల్ ఏం జరిగింది, కృష్ణా నది మీద అసలు ఎంత వాటర్ ఉంది,
మహారాష్ట్రకి ఎంత కేటాయింపులు అయినాయి, కర్ణాటకకు ఎంత కేటాయింపులు అయినాయి, మన ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయింపులు అయినాయి అనేది మనము మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటక 734 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు మనకు కృష్ణా నది మీద అలాట్ అయినాయి మేడం. ఇది ఈ విధంగా అయినాక మనకు తెలంగాణ ఏర్పాటైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏదైతే మనకు స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ లో రాసింది ఏంది అంటే మనకు ఇప్పుడున్న అంతకుముందు మనకు 299 నీళ్లు వాడుకుంటున్నాం మేడం మనం తెలంగాణకు. అంటే అది అవార్డు కాలేదు కానీ మనం వాడుకుంటున్నాం. ఆ నీళ్ళని ఆ పరిధిని కదిలించొద్దు అని చెప్పేసి మీరు అక్కడ రాసి పెట్టిండ్రు. రాసి పెట్టినాక ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ కేసీఆర్ గారు ఫస్ట్ అఫెక్స్ కమిటీ మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఇద్దరు సీఎంలు ఏం మాట్లాడుకున్నారు. అప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్ళిద్దరికి అయితే ఏమి వాళ్ళకి చెప్పలే కదా మేడం. కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి మాట్లాడుకోవాలి అనేది మేము సజెస్ట్ చేసినాం. ఆ రోజు కూడా మేము సజెస్ట్ చేసినాం. ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, 299 టీఎంసీల నీళ్ళకే కన్ఫైన్ అయిపోయిండ్రు. కన్ఫైన్ అయిపోయి అంతవరకే తీసుకున్నారు. కనీసం ఆ 299 నీళ్లు కూడా వాడుకున్నారా మన తెలంగాణకు అంటే అది కూడా పరిస్థితి లేదు. ఏ ప్రాజెక్టుకు అనుమతులే లేవు. నాగార్జున సాగర్ కు రాజోల్ బండకు మైనర్ ఇరిగేషన్ కు వీటికి జూరాలకు వీటికి 17 టీఎంసీలు ఇట్లా కొన్నిటికే మనకు కేటాయింపులు ఉన్నాయి, అనుమతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు పాలమూరు గాని, నెట్టంపాడు గాని, కోయిలసాగర్ గాని అన్నిటికీ దేనికి వీళ్ళు కేటాయింపులే చేసుకోలేదు. కల్వకుర్తికి డిండి ఒకటి నీళ్ల గురించి మాట్లాడినప్పుడు సునీత గారు ఒకటి ఇప్పుడు వాటర్ గురించి ప్రాజెక్టుల గురించి అన్ని మాట్లాడుకుంటున్నాం. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఏం కట్టినా నీళ్లు ఎంత మేర వస్తున్నాయి, ఎవరికి ఎంత వినియోగం ఉన్నారు, రైతులు ఎంత లాభపడ్డారు, ఇవన్నీ అంశాలు బేరీజ్ చేసుకోవాలి. సరే సెంట్రల్ వాటర్ కమిటీ ఉంది, ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేశారు, ఇంతవరకు ఒక పరిష్కారం లేదు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు, ఏం చేశారన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. 11 ఏళ్లుగా మీరు కూడా కేంద్రంలో ఉన్నారు, అధికారంలో మీరే ఉన్నారు, ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. ఇంతమంది ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా ఒక సొల్యూషన్ లేదనేదే మీ పైన అభిప్రాయాలు. నిన్న కూడా మాకు స్టేట్ ఆఫీస్ లో మీడియా మిత్రులను పిలిచి, టీవీ ఛానళ్ళని పిలిచి మాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వెదిరే శ్రీరామ్ గారు వాటర్ నీటి పారుదల దాని మీద ఒక ఎక్స్పర్ట్ ఆయన పెట్టడం జరిగింది. ఏమనంటే ఏదైతే మనకు 299 టీఎంసీలకు పెట్టిండో అది కంటిన్యూస్ గా 2020 వరకు కంటిన్యూ చేసిండు మేడం ఆయన. అక్కడ ఎక్కడ మధ్యలో పోయి పాల్గొన్నది కూడా లేదు. 2016 లో కూడా మళ్ళా 1 year కోసం అని పెట్టిందాన్ని అదే కంటిన్యూషన్ చేసుకుంటూ 2020 వరకు ఆయన కంటిన్యూ చేసిండు. అప్పుడు ఆయన ఉన్న ముఖ్యమంత్రి. ఇంకోటి ఏంది మేడం, ఆయన కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది ఆ ట్రిబ్యునల్ మీద. ఏదైతే చెప్తాను అది కేసీఆర్ గారు కేసు వేయడం జరిగింది టర్మ్ ఆఫ్ పాలసీ దాని మీద. అది కేసేసినారు కాబట్టి దాని మీద వీళ్ళే మాట్లాడాల్సి వచ్చింది. అయితే మేమేం చేసినామంటే మీద 2020 ఒక నిమిషం అండి సునీత గారు, ఈ పాయింట్ మీరు ఇందాక కేసీఆర్ పాయింట్ చెప్పినప్పుడు క్లారిటీ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రామూర్తి గారు ఏదో సబ్మిషన్ మెన్షన్ చేస్తారు, ఆయన చెప్పాక మళ్ళీ మీ దగ్గరకు చెప్పండి. రామూర్తి గారు సబ్మిషన్ చెప్పండి. దాని మీద ఆయన కేసేషన్ మేడం వాటర్ ట్రిబ్యునల్స్ అన్ని మళ్ళీ టర్మ్ ఆఫ్ ప్రిఫరెన్స్ దాని మీద ఆయన కోర్టు కేసు వేయడం జరిగింది. అదొక పార్ట్. రెండోది అంటే 2020 సబ్జెక్ట్ టు కరెక్షన్ 5th ఆగస్టు కు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు రావాలని ఇద్దరు ముఖ్యమంత్రులకు వాటర్ గజేంద్ర షెకావత్ గారు అప్పుడు ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి గారు వీళ్ళని ఇద్దరిని ముఖ్యమంత్రులను పిలిచినప్పుడు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కేసీఆర్ గారు వెళ్ళలేదు మేడం. నేను ఆగస్టు 20th వరకు నేను రాలేనని చెప్పేసి ఆయన డేట్లు కూడా ఇచ్చేయడం జరిగింది. అప్పుడు గజేంద్ర షెకావత్ గారు ఏం చెప్పినారంటే అక్కడ వాళ్ళు టెండర్స్ పిలుస్తున్నారు, టెండర్స్ పిలిచినాక వాళ్ళకు వర్క్ అలాట్మెంట్ అయిపోయినాక ఇవంతా జరిగినాక మళ్ళీ మనము ఇది రివైజ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి మీరు జగన్ కూడా లెటర్ రాసిండు మేడం మన కేంద్ర జలవనరుల శాఖ. బట్ నా పాయింట్ మీరు ఇంకా అర్థం చేసుకోలేదు సునీత గారు. 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. 11 years నుంచి మీరేం చేస్తున్నారంటే కేసీఆర్ అని అంటారు, జగన్ అంటారు, అప్పట్లో సీఎంల మీటింగ్లు ఏం మాట్లాడారంటారు. కానీ మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రిపరేషన్స్ ఉన్నాయి, మీరేం చేస్తారు, మీ హోంవర్క్స్ ఏంటి అసలు?
ఓకే మేడం, ఇప్పుడు మాకు మొన్న చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల దాని మీద కానివ్వండి, ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే ఎగ్జిస్టింగ్ వాటర్ సముద్రంలో కలిసే వాటర్ మేము తీసుకుంటున్నామని ఏవైతే కబుర్లు చెప్తున్నారో దానికి ఆయన ఫ్రీ ఫీజిబిలిటీ కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. కిషన్ రెడ్డి గారు అందరు మా ఎంపీలు పోయి మన పాటిల్ గారి దగ్గర కూర్చొని ఇది మా తెలంగాణకు ఒక్క నీటి బొట్టు కూడా అన్యాయం జరిగితే కుదరదని చెప్తే కేంద్రం కూడా ఏం చెప్పిందంటే మేము ఫ్రీ, వాళ్ళు అడిగింది మమ్మల్ని ఫ్రీ ఫీజిబిలిటీ అడిగారు కాబట్టి మేము ఏదైతే ఈ క్యాచ్మెంట్ ఏరియా పరివాహక ప్రాంతంలో ఉన్న ఏదైతే 4 రాష్ట్రాల్లో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి దీని ఫీజిబిలిటీ ఏదైతే ఉందో అది చేస్తాం కానీ వాళ్ళు అడిగిందని మేము చెయ్యము అని చెప్పారు. మన కేంద్ర మంత్రులు పోయి కూర్చున్నారు, మా ఎంపీలు పోయి కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఒక్క టీఎంసీ నీళ్లు కూడా అన్యాయం జరగకూడదు అనేది వాళ్ళు అడుగుతున్నారు. మేమైతే అక్కడ మాకు అలయన్స్ పార్టీ ఉందని చెప్పేసి మేము ఎప్పుడు వాళ్ళకేం అనుకూలంగా లేము. అనుకూలంగా లేరని మీరు అంటున్నారు, అనుకూలంగా ఉన్నారని. ఈవెన్ ఇక్కడ కాంగ్రెస్ గానీ గత బీఆర్ఎస్ గానీ ఒక పాయింట్ అందింది. వాళ్ళు వచ్చి 1 month కూడా కాలేదు, మీరు బనకచర్ల ప్రాజెక్టులకి సరే 1 year కూడా కాలేదు బనకచర్ల అని చెప్పేసి వాటికి అన్ని ప్రాజెక్టులు కానీ నిధుల అలాట్మెంట్ జరిగింది. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అది ఇట్లాగే పెండింగ్ ఉంది. అక్కడ నుంచి మీ నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు, దాని అట్లనే పక్కన, ఎందుకంటే అది ఎన్డీఏ కూటమిలో ఒక భాగంగా ఉంది. మీరు కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ మీరు బాగున్నారు, ఇక్కడ బాగాలేరు. అదే కదా పాయింట్. నేను అనేది అదే మేడం. ఎవరితో కలిసి ఉన్నా, ఎవరితో కలిసి లేకున్నా కూడా ఇప్పుడు అట్లా అనుకుంటా మరి టీఆర్ఎస్ మరి మన కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్నట్టే కదా. ఒక నిమిషం పాయింట్ క్లారిటీ తీసుకుందాం. రామ్మూర్తి గారు, ఒక నిమిషం మేడం, నన్ను మాట్లాడియండి మేడం. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బేచన్లు లేవు, బేచజాలు లేవు అని ఆయన పోయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో కుమ్ముక్కైపోయి ఎందుకు అన్నాడంటే కూడా దానికి ఒక కారణం ఉంది మేడం. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయిందో ఆయన దేశవ్యాప్తంగా భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలనుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలలో ఆయన శాఖలు పెట్టుకున్నాడు కాబట్టి శాఖలు పెట్టుకోవాలని నా ఇప్పుడు సునీత గారు మనం నీళ్ల గురించి మాట్లాడుతున్నాం కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి పోయిందని చెప్పేసి ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టారా ఏంటి? ఒక నిమిషం ఆగండి రామ్మూర్తి గారు, ఒక నిమిషం. నేను వస్తాను మీ పాయింట్ కి ఒకసారి క్లారిటీ, మీరు మాట్లాడుతున్న పాయింట్ కి క్లారిటీ తీసుకుందాం. ఆయన 4 టీఎంసీల నీళ్లను తీసుకుపోతుంటే 10 టీఎంసీల నీళ్లు తీసుకుపోయినా కూడా సైలెంట్ ఉన్నాడు అంటే అక్కడ రాజకీయ ఉద్దేశం. కానీ అదే మీరు ఏం చేశారని చెప్తే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని పట్టుకోవడం తప్పించి డెవలప్మెంట్ గురించి మీ పాత్ర ఏంటో అనేది క్లియర్ గా లేదు. ఒక నిమిషం సునీత గారు, రామ్మూర్తి గారు. పొద్దుగానే ఎందుకంటే ఇది నీళ్ళలోల్లి తెలంగాణ కన్యలోల్లి సామాన్య జనాలకు అర్థం చెప్తా ఎవరు చేసిందో ఏందన్నది కూడా చెప్తా. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు మీరున్నా కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజలు గల్లలు పట్టుకుని కొట్టుకోవాలి, మొత్తం సావులు జరగాలి అంతే తప్ప కానీ మీరు కేంద్రంలో సిడబ్ల్యూసీ ఏ విధంగా వ్యవహరిస్తున్నది కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడిన గోదావరి విషయంలో కానీ కృష్ణా విషయంలో కానీ పూర్తి క్లారిటీ ఇస్తే అదే విధంగా చరణ్ కౌశిక్ అన్న మాటలకు కూడా పూర్తిగా నేను సమాధానం చెప్పే మిగతా విషయాలకు పోతా. ఎందుకంటే ఫస్ట్ మీరు ఏదైతే కృష్ణా విషయంలో 299 అన్నారు, 2013 ముందా లేకపోతే 2015 ముందా అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏదైతే 2013లో రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ ఉన్న ఏదైతే ప్రాజెక్టులు 299 మాత్రమే చాలు అని ఇక్కడి నుంచి అయితే కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. సో ఆ అంశంలో వాస్తవంగా 299 పుట్టుకొచ్చింది అన్న విషయం కూడా చెప్తున్నా. ఎందుకంటే వాస్తవంగా అయితే ముఖ్యంగా అయితే గోదావరి అయితే కృష్ణా నది మీద వాస్తవంగా అయితే 2 సంబంధించి ట్రిబ్యునల్స్ వేసినా, మొదటి ట్రిబ్యునల్ సంబంధించి ఇప్పుడు మీరు లెక్కలు చెప్పారు, 2వ ట్రిబ్యునల్స్ వాస్తవంగా ఫైనల్ అవార్డు రాలేదు. ఫైనల్ అవార్డు అయ్యేదాకా అదే ఉంటదన్న విషయం అందరికీ తెలుసు. చిన్నపిల్లగాని గిచ్చి లేపినా కూడా అదే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా దగ్గర నీటి ఋషి విద్యాసాగర్ రావు కంటే సునీత గారు కానీ చరణ్ కౌశిక్ గారు రామ్మూర్తి గాని వాస్తవంగా ఎవరం కూడా తెలియకల్లోలం కాదన్న విషయం కూడా తెలుసు. ఏదైతే వాస్తవంగా అంతరాష్ట్రాలకు సంబంధించి ఏదైతే మీటింగ్ ఏది జరిగిందో అంతరాష్ట్ర మీటింగ్ కు నేతృత్వం వహించింది విద్యాసాగర్ రావు గారు. ఏదైతే మీరు మాట్లాడుతున్న 299 టీఎంసీలకు సంబంధించి అక్కడ జరిగింది మినిట్స్ బుక్ లో 7th పేరా చదివి వినిపిస్తా. ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ in the following figures of share 2 states. Therefore, the project related issues were discussed. The following working agreements for the water year 2015-16 only were agreed as a temporary measures అని క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే
ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ సంబంధించి ఏదైతే ఫైనల్ అవార్డు రావాలో ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు అదే ఉంటది అన్నది వాస్తవంగా ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు మేమున్నప్పుడు అదే వచ్చింది, మళ్ళీ వీళ్ళు ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాలు అన్నారు, 2 సంవత్సరాల నుంచి కూడా 299 పెంచి ఇట్లాంటి పెంచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు న్యాయ దేవత కూడా గంటలు తీసేసింది. ఇప్పుడు మనం మళ్ళీ తీసుకొచ్చి కట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, అదే విధంగా ఇంకెవరు కాదు. ఏంటంటే ఒప్పుకుందే మీరు 299కి మీరు ఒప్పుకున్నారు కాబట్టి అదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఒప్పుకో లేదండి. ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు అదే ఉంటది. 2013లో ఏదైతే ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం గింత, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 512 టీఎంసీలు మా సామర్థ్యం గింత అని ఎక్కడ ఉన్నా ఏదైతే వాస్తవంగా కిరణ్ కుమార్ రెడ్డి క్లియర్ గా సిడబ్ల్యూసీకి లేఖ రాయడం జరిగింది. ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పుడు ఏదైతే ఉమ్మడి జాబితాలో వాస్తవంగా ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టంలో క్లియర్ గా రాసి ఉన్నది. దాని తర్వాత ఏంటంటే ఈ ఫైనల్ అవార్డు ఇవ్వాల్సింది కేంద్రం. సిడబ్ల్యూసీ వాస్తవంగా ఏంటంటే కేడబ్ల్యూడిటి ఏదైతే ఏదైతే ఖచ్చితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాస్తవంగా ఫైనల్ అవార్డు ఇచ్చి ఏదైతే వాస్తవంగా అప్పుడు ఎందుకంటే 2014కు ముందు వాస్తవంగా 2010లో మాత్రమే వీళ్ళు ఫైనల్ అవార్డు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది, కొంచెం నీటి కేటాయింపులు చేయడానికి ప్రయత్నం చేసింది. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఆగింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా 2014లో 4 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు పంచాల్సిన బాధ్యత అన్నది కేంద్రానికి ఉన్నది. కేంద్రం ఇంతవరకు వాస్తవంగా చెప్పాలంటే దానిలో వాస్తవంగా 2 రాష్ట్రాలను పిలిపించి పావుగంట కూర్చోబెట్టి ఎవరి వాళ్ళకి కేటాయించి మీరు పోరాట అయిపోతుంది, కానీ వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇప్పుడు గోదావరి మీద, కృష్ణా మీద ఏ ప్రాజెక్టులు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అనుమతులు ఉన్నాయి, కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కట్టలేదంటే వాళ్ళు కట్టలేదు కాబట్టి ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకంటే 600 కిలోమీటర్ల గోదావరిలో ఒక ఎస్ఆర్ఎస్పీ తర్వాత వాస్తవంగా మన ధవళేశ్వరం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్ని ప్రాజెక్టులు కట్టామో చెప్తా. ఎందుకంటే వాస్తవంగా ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్ మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్ ఇలాంటి కట్టుకొని ఏదైతే వాస్తవంగా 600 కిలోమీటర్లు తెలంగాణ ప్రవహించే గోదావరమ్మ నీళ్లను ఒడిసి పట్టుకొని వాస్తవంగా ఏదైతే ఉత్తర తెలంగాణకు వాస్తవంగా 400 నుంచి 500 టీఎంసీకి మేము పంచినాం. అదే విధంగా ఒక 40 లక్షల ఎకరాలకు కాళేశ్వరం కడితే వాస్తవంగా 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినాం. ఈ రోజు అయితే పంట పండుతున్నది అన్న కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా అఫీషియల్ రికార్డ్స్ ఇది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మీరు మాట్లాడతారు అంటే ఓవర్ నైట్ తెలంగాణ ఇప్పుడు ఏం జరగలేదు 10 ఏళ్లలో అంటే ఇప్పుడు గోదావరి మీద ఇది చేసినాం. అదే విధంగా కృష్ణా మీద కూడా చెప్తా. కృష్ణా మీద ఏం చేసినామని కూడా చెప్తా. ఏదైతే వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అయితే మిత్రుడు జూరాల దగ్గర కడితే వాస్తవంగా అయిపోయి ఇంత ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందంటే ఇప్పుడు ప్రజెంట్ అందరం పోదామండి జూరాలకు. క్రాప్ హాలిడే ప్రకటించారు. అక్కడ పంటల ఏడికి నీళ్లు లేవని క్లియర్ చెప్పారు. అక్కడ నీళ్లు లేవు కాబట్టి ఎందుకంటే జూరాలలో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే వాస్తవంగా 30 రోజుల్లో 7 టీఎంసీలు తోడుకోవచ్చు. అదే విధంగా ఏదైతే మేము శ్రీశైలం దగ్గర తీసుకొచ్చినామో 200 రోజులు దాదాపు 217 టీఎంసీలు అక్కడ ఉంటాయి కాబట్టి దాన్ని కట్టుకునే ప్రయత్నం చేసినాం. ఎక్కువ నీళ్ళు రావాలని ప్రయత్నం చేసినాం. సరే ప్రజల కోసం పైసలు ఎక్కువ అయితే ఎందుకంటే ప్రాజెక్ట్ కాస్టులు నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఎంత ఉండే, దాని తర్వాత దాని ఎంత పెరిగింది, శ్రీశైలం ఎంత పెరిగింది, ఇవన్నీ మాట్లాడుకుంటే ఏంటంటే సిమెంట్ ఐరన్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి ఏరియా. సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా మీద ఏదో మేము వచ్చిన తర్వాత ఏదైతే దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే గౌరవ విద్యాసాగర్ రావు పేరు మీద వాస్తవంగా 6,500 కోట్లు ఖర్చు చేసి 3,50,000 ఎకరాలను నీళ్లు అందించే కార్యక్రమం ముందు పెట్టుకున్నాం. అదేవిధంగా కోయిల్ సాగర్ 2014 ముందు 0 ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందించలేదు. మేము వచ్చిన తర్వాత 38,250 ఎకరాలకు నీళ్లు అందించాం. అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే 13,000 ఎకరాలకే వీళ్ళు 2014 ముందు అయితే నీటి పారకం ఉండేది, దాన్ని 3,07,000 ఎకరాలకు నీళ్లు అందించడం కంప్లీట్ చేసి నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్. ఒక్క నిమిషం ఆగండి చెప్పనివ్వండి, ఇంకా వాళ్ళకి చాలా సందర్భం చాలా టైం ఇచ్చారు. 2014 ముందు నెట్టంపాడు 2,000 ఎకరాలకు నీళ్లు అందించారు. మేము వచ్చిన తర్వాత 1,42,000 ఎకరాలకు నీళ్లు అందించడం. అదే విధంగా భీమా లిఫ్ట్ ఇరిగేషన్ 12,000 ఎకరాలు 2014 ముందు. మేము వచ్చిన తర్వాత 1,58,000 ఎకరాలకు నీళ్లు అందించడం. అదే విధంగా తుమ్మిల నుంచి 55,000 ఎకరాలకు నీళ్లు అందించి దాదాపు దక్షిణ తెలంగాణకు సంబంధించి 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం. ఇంకో విషయం ఏంటంటే ఆర్బీఐ లెక్కలు చెప్తా అండి, ఆల్తుపాల్తు ముచ్చట చెప్పను, కాకి లెక్కలు చెప్పను. 2014-15 ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే వాస్తవంగా 1.31 లక్షల ఎకరాలకే పంట సాగేదండి. 1.31 కోట్ల ఎకరాలకే పంట సాగేది. 2023-24 మేము వదిలిపెట్టిపోయే వరకు వాస్తవంగా చెప్పాలంటే 2.29 కోట్ల ఎకరాల పంట సాగేది. అంటే ఉత్సాగైందా అండి. ఇంకోటి ఏదైతే 2015-16 62.49 లక్షల ఎకరాలకు నీటి పారకం ఉండేదండి. 62.49 ఏదైతే 2022-23 వచ్చే వరకు 159.97 లక్షల ఎకరాలకు నీటి పారకం పెరిగింది. అంటే 156% నీటి పారకాన్ని వేసిన గౌరవ కేసీఆర్ ఏం చేయలేదు. అంతకుముందు ఉన్న దుర్మార్గు దుష్టులు 60 ఏళ్ళు మోసం చేసిన వాళ్ళు అది కాంగ్రెస్ పార్టీ కానీ అదే విధంగా టీడీపీ కానీ చేసింది ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఎస్ఆర్ఎస్ మీద సామర్థ్యం ఎంత అండి 80 టీఎంసీలు
80 టీఎంసీల వాటర్ ఆఖరికి 100 ఇవ్వచ్చండి ఏ 60 ఏళ్లలో. ఎందుకంటే 968 టీఎంసీలు గోదావరి మీద హక్కుగా సాధించుకున్నాం. అది వాస్తవంగా తెలంగాణ ఏర్పడక ముందే 968 టీఎంసీలు ఏదైతే గోదావరిలో ఉంటే దాన్ని 100 టీఎంసీ కూడా వాడుకోలేదు 60 ఏళ్లలో. మేము వచ్చిన తర్వాత 400 నుంచి 500 ప్రజెంట్ వాడుకుంటున్నాం. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి ఏ ప్రాజెక్ట్ దగ్గరికి ఎక్కడ తీసుకుపోయినా నేను వస్తాను. మళ్ళీ వస్తానండి ఒక నిమిషం. చరణ్ కౌశిక్ గారు, సో ఆల్మోస్ట్ తెలంగాణకు సంబంధించి 70% క్యాచ్ ఏరియా ఉంది. దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు, 100% యూజ్ చేసుకోవట్లేదు. సరే వాళ్ళ గురించి ఏం చేస్తారని పక్కన పెడితే 2 ఏళ్ల నుంచి మీరు ఉన్నారు పవర్ లో. ఇందాక రామూర్తి గారు కూడా అదే పాయింట్ చెప్పారు. 2 ఏళ్ల నుంచి మీరేం చేస్తారు, అదే 299 టీఎంసీల నీళ్లు గురించే వాడుకుంటున్నారు తప్ప ఇంకా పెద్దగా ఏం చేయట్లేదు. 2 ఏళ్ల నుంచి మీరు కూడా ఏం చేస్తారన్న పాయింట్లు కూడా వస్తే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కూడా మొత్తం ప్రాజెక్టులు వీళ్ళు అనుకున్నట్టు పూర్తయిన కూడా 2 టీఎంసీలు మించి వాడుకోలేము మనం. 2 టీఎంసీలు మొత్తం తెలంగాణ వాడుకునేది 2 టీఎంసీలు. అలా 2 టీఎంసీల కోసం మీరు ఒక్కరే ఎక్స్పర్ట్ కాదు, మేము ఇప్పుడు నిపుణులు ఉంటారు, అన్నీ ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ మేడం సమైక్య రాష్ట్రంలో అనుమతి ఉన్నటువంటి 16 ప్రాజెక్టులను ఆపాలని చెప్పేసి ఆంధ్ర ప్రాంతము ఏదైతే కేంద్రాన్ని లేఖలు రాసి ఆపించిన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అనుమతులు వచ్చినట్టు ప్రాజెక్టులు ఆపోద్దని చెప్పేసి విజయనామీలో చాలా స్పష్టంగా ఉన్నది. తర్వాత ఆ 16 ప్రాజెక్టులకు సంబంధించి జీవో నెంబర్ 34 ద్వారా తెలంగాణ 16 ప్రాజెక్టులు చేపడుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఆంధ్ర చాలా సార్లు కంప్లైంట్ చేయడంతో కేంద్రం ఈ ప్రాజెక్టులు కూడా ఆపిన పరిస్థితి మనం చూసినాం. రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, గట్టు బ్యాలెన్సింగ్ కావచ్చు, తర్వాత చాలా ప్రాజెక్టులు పులిచింతల షోరూమ్ నుంచి వేములూరు కావచ్చు, చాలా ప్రాజెక్టులు. అదే కాకుండా 2020 నుంచి 24 వరకు 44 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, డిండి భీమా కావచ్చు, భక్త రామదాస్ సహా మరో 42 ప్రాజెక్టులు అడ్డుకోవాలంటూ 2021-24 రాసిన లేఖలను వీటికి జత చేసి ఇప్పుడు కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పాలమూరు రంగారెడ్డి అడ్డుకోవడం 2015 నుంచి 2017 వరకు చంద్రబాబు నాయుడు గారు 5 లేఖలు రాసిండు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అక్కడ ఉంటే ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వారు పట్టిసీమ కట్టుకున్నప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తూ మాట్లాడుకొని వరద జలాలు వాడుకొని చెప్పింది వాళ్ళే. కాబట్టి పాలమూరు వరద జలాల పంపకం జరగాలి. కౌశిక్ భాయ్, వరద జలాల క్లారిటీ వరద జలాలు పెంచాలి. 3000 నా మాట ఎక్స్పర్ట్ కాదండి, నేను చెప్పేది వినండి కౌశిక్ గారు. నేను డిస్టర్బ్ చేయలేదు. కౌశిక్ గారు ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది, వాడుకోమని చెప్పలేదు కానీ ఏదైతే వృధాగా వెళ్తున్న నీళ్లని 2 రాష్ట్రాలు కలిసి సమానంగా వాడుకోండి, దాన్ని మీరు మాట్లాడుతూ చర్చించుకొని యూజ్ చేసుకోండి అని చెప్పేసి సునీత గారు ఒక్క నిమిషం. 3000 టీఎంసీలు ఒకవేళ వరద జలాలు ఫ్రీ అంటే వాస్తవంగా గోదావరి నుంచి వాస్తవంగా బంగాళాఖాతంలో కలిస్తే ఒకవేళ 3000 టీఎంసీలు ఉంటే అందులో 2000 టీఎంసీలు తెలంగాణకు రావాలి, 1000 టీఎంసీలు వాళ్ళకి పోవాలి. తేల్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేయమనేది అప్పుడు మా ప్రభుత్వం ఇప్పుడు కూడా గది చెప్తున్నాం. తేలిక ముందు రాయలసీమ కావాలని కోరుకున్నాం, కానీ తేల్చిన తర్వాత అంతే తప్ప తేల్చక ముందు మేము ప్రాజెక్టు కట్టుకోమన్నాం అన్నది అబద్ధం. ఇంకోటి 38-39 లీటర్ గౌరవ కేసీఆర్ గారు రాసింది వివిధ సందర్భాల్లో ఎన్ని లెటర్ రాసింది అన్నది వాస్తవంగా హరీష్ రావు విత్ డేట్ తో పాటు లెటర్ రాసిన విషయాలు అదే సమయంలో రాయలసీమలో 350 టీఎంసీల పైగా స్టోరేజ్ రిజర్వాయర్లు నిర్మించుకున్నారు. శ్రీశైలాన్ని గండి కొట్టేలా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుకున్నారు. సార్ నువ్వు మళ్ళీ మధ్యలో రాక సార్ బుక్ అయింది మీ ముచ్చుమరి అరే సార్ నువ్వు మాట్లాడాక మీరు మాట్లాడితే మీరు ఎందుకంత ఓపిక లేకుండా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చెప్పాడు కదా, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేదని. ఎవరు తొత్తరాదు ఎన్సీఆర్ ప్రభుత్వం నడచలేదు. ఏంది ఈ అమ్మాయింది ముఖ్యమంత్రి అయితే అమ్మాయి నీ ముఖ్యమంత్రి అయితే నీ అమ్మాయిని నువ్వుకుంటావా? నీ అమ్మాయిని నువ్వుకుంటావా? మరి నీ అమ్మాయింది చిల్లర మాటలు చిల్లర మీద వాళ్ళంట అమ్మాయింది. ఏం మాట అవ్వని మాట అర్థం కాదు. అరే నువ్వు డిబేట్ ఎందుకు వస్తున్నాడు?
ఒక నిమిషం దయచేసి ఆగండి. ఒక నిమిషం రామూర్తి గారు, కౌశిక్ గారు, రామూర్తి గారు ప్లీజ్, జనాలు చూస్తున్నారు, ఆ మాటలొద్దు దయచేసి. ఒక నిమిషం నేను చెప్తాను, మీరు ఆగండి. ఒక నిమిషం రామూర్తి గారు, ఇందాక మీ సబ్మిషన్ విన్నాము, ఓకే, బట్ ఈ పర్సనల్ గా వద్దండి దయచేసి. ఒక నిమిషం, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి అందరికి అవగాహన ఉండాలని మాట్లాడుతున్నాం, మీరు టైం వేస్ట్ చేయకండి. ఒక నిమిషం ఆగండి. కౌశిక్ గారు ఒక నిమిషం, సునీత గారు, రామూర్తి గారు, కౌశిక్ గారు ప్లీజ్ డోంట్, మీరు అసలు డైవర్ట్ చేయకండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. సునీత గారు మీరు చెప్పండి. ఒక నిమిషం, ఐల్ కమ్ బ్యాక్ టు యు. కౌశిక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, ఐల్ కమ్ బ్యాక్ టు యు. ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడండి అని నేను చెప్తూనే ఉన్నాను, అయినా కూడా మీరు పర్సనల్ గా వెళ్తున్నారు. నేను చెప్తాను, రామూర్తి గారు ప్లీజ్, మీరు ఈ రకంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు ఆగండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఇంటరప్ట్ అవ్వలేదు. రామూర్తి గారు ఆయన మాట్లాడినప్పుడు మీరు ఆగండి దయచేసి. ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు ప్లీజ్, ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఆయన డిస్టర్బ్ చేయలేదు. మీరు కూడా అదే మెయింటైన్ చేయండి, మీరు సంయమనం పాటించాలని ఎట్లాంటున్నారో మీరు కూడా అదే పాటించాలి దయచేసి. ఒకరికి చెప్పేటప్పుడు మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్, ఆగండి. సునీత గారు మేడం చెప్పండి. మేడం ఇప్పుడు కేంద్రము అడిగింది మేడం వీళ్ళకు, మేము వచ్చేసి డిపిఆర్ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు డిపిఆర్ అడిగినాం మేము. డిపిఆర్ ఎప్పుడు కోర్టు కేసు విత్డ్రా చేసుకున్నాక మాకు డిపిఆర్ పంపించమంటే ఓన్లీ కోర్టు కేసు విత్డ్రా చేసుకోవడం కోసము 1.5 year టైం తీసుకున్నది మేడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేము అనుమతులు ఇవ్వలేదు, మేము అది అడ్డుకున్నాం ఇది అడ్డుకున్నాం అని మళ్ళీ కేంద్రం మీద నెట్టేస్తా ఉంటారు వీళ్ళు. మరి ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్టుకు డిపిఆర్లే సరిగ్గా ఇవ్వని పరిస్థితి మేడం. కేంద్రం ఎప్పుడైనా ఏ ప్రాజెక్టుకైనా పర్ఫెక్ట్ గా అనుమతులు ఇస్తుంది. తెలంగాణ డెవలప్మెంట్ కు మా ఎంపీలు, మా మంత్రి గారు ఏదైతే మన కిషన్ రెడ్డి గారు ఉన్నారో ప్రతిసారి పోయి మన ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని తెలంగాణ ప్రాజెక్టులకు ఎంతైతే కేటాయింపులు ఉన్నాయో అంత ఖచ్చితంగా మాకు రావాలి అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు మొన్న రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు, ఏది బనకచర్ల ఇష్యూ విషయంలో. కూర్చున్నాక అసలు అన్న అబద్ధాలు చెప్పిండు. వాళ్ళేమో మేము కూర్చున్నాం మాట్లాడుకున్నామని వాళ్ళు చెప్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు, నేను మా చర్చనే రాలేదు, దాని గురించి డిస్కషన్ ఏ లేదని వీళ్ళు చెప్తారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇట్లా చెప్తాడు. అంతకుముందున్న ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తుండ్రు, అంతకుముందున్న ముఖ్యమంత్రి గారేమో తన ఏదైతే పార్టీ డెవలప్మెంట్ కోసం పార్టీ ఒక పాయింట్ అయితే ఉంది సునీత గారు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి శనిలా దాపురించారు కిషన్ రెడ్డి, అటు ఏపీకి వెళ్తున్నట్టుగా తెలంగాణ చూడట్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ అన్నారు. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని కేసీఆర్ గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మేడం. ఎందుకు అంటే ఎవరండి మీరు? అది కాదు 10 ఏళ్ల నుంచి, అది కాదు 13, 14 ఏళ్ల నుంచి. అదే మీరు శని అంటే మీరు ఏం శనండి? మోడే శని రామూర్తి గారు మాట్లాడమనండి. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి శని లేకపోతే చంద్రబాబు చెప్పండి మేడం దయచేసి. సమయం కాదండి, వ్యక్తిగతంగా మాట్లాడద్దని చెప్తున్నా. వ్యక్తిగతంగా రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. మీరు సబ్మిషన్ పాయింట్ లో మీరు దాన్ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. సుష్మా స్వరాజ్ తప్ప మీరందరూ వరుస పెట్టి చెప్తా. సుష్మా స్వరాజ్ తప్ప వరుస పెట్టి చెప్తా. మీరు తెలంగాణకి ఎంత ద్రోహం చేసింది? ఏమిచ్చింది తెలంగాణకు? ఏమిచ్చింది? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిల్లా? మీరు ఏం మాట్లాడతారు? మేము తెచ్చినాం, జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టాం. ఏమేం మీ ఫామ్ హౌస్ లో పే కార్డు నడుస్తుంది అని, మీ ఫామ్ హౌస్ లో మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో పే కార్డు. రోడ్ల మీద కనకారం చేస్తున్నారు కదంటే మీరు, రోడ్ల మీద కనకారం చేస్తున్నారు. అదే భరతమాతను లేదండి, లేదండి, మణిపూర్ ఘటన మర్చిపోతామండి. మణిపూర్ ఘటన మర్చిపోతామండి. ఎవరు దుర్మార్గులండి? మణిపూర్ ఘటన మర్చిపోతామా? ఒక నిమిషం ఆగండి, పాయింట్ మాట్లాడివ్వండి. ఒక నిమిషం ఆగండి. సునీత గారు మీరు పాయింట్ రండి దయచేసి. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు ఏంటండి?
ఒక నిమిషం ఆగండి. ప్రతిదానికి మీరు మాట్లాడడం పద్ధతి కాదు. బరాబర్ మాట్లాడతారు, తిడితే మాట్లాడతారు. మీరు తిడతారా? అయితే మీరు దద్దం అనొచ్చా, చౌట అనొచ్చా? మీరు అంటారా కిషన్ రెడ్డి గారిని శని అంటారా? ఒక్క నిమిషం అండి సునీత గారు, సునీత గారు చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. ఒక్క నిమిషం అండి ప్లీజ్, పర్సనల్ గా వద్దు. మేము అనలేదండి కరోనా వచ్చినప్పుడు కురుకురేలు పంచండు, మేము అనలేదు. కరోనా వచ్చినప్పుడు కురుకురేలు పంచండు. ఆయన చెయ్యి చాలా పెద్దదండి. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదాం అన్నప్పుడు ఆ పాయింట్ మీద మాట్లాడండి దయచేసి. మీరు మాట్లాడుకొని తిట్టుకోవడానికి నేను ఇక్కడ పిలవలేదు. ఒక్క నిమిషం ఆగండి సునీత గారు, ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం ఆగండి. మేడం అన్న దాని మీద నేను మీరు పాయింట్ మాట్లాడండి సునీత గారు, మీ పాయింట్ చెప్పండి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు 299 నీళ్లు కేటాయించినారు, మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనము తెలంగాణ తెచ్చుకున్నాం. 1200 మంది బిడ్డలు బలి చేసి తెచ్చుకున్నాం తెలంగాణ అయినప్పుడు మీరు ఓ పితామహుడు అని చెప్పుకుంటారు. ఉంటారు అట్లని వాళ్ళు రాలేదు కదా, వాళ్ళ టైం మీరు ఇలా కాదు. ఒక్క నిమిషం మీరు 10 ఏళ్ళు పాలించారు, మీరు ఆ ఓపిక మీకు ఉండాలి ప్లీజ్. ఇందాక నేను అడిగాను, మళ్ళీ మీరు అడగాల్సి. నేను అడిగాను, ఆవిడ చెప్తున్నారు, మీరు ఆగండి, మీరు పాయింట్ నోట్ చేసుకోండి. ఏ సబ్మిషన్ చెప్పినా కూడా మళ్ళీ అదే మాట్లాడతారు ఏంటండి రామూర్తి గారు? మీకు ఎన్నిసార్లు మాట్లాడితే కుదరదండి. మీ పాయింట్ కి మాట్లాడండి. మీరు ఇందాక కౌశిక్ కి అలాగే అడ్డుపడ్డారు, సునీత గారికి అలాగే అడ్డుపడ్డారు. ఏది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఇన్ డిబేట్ మ్యాటర్స్. ప్లీజ్ వెయిట్. సునీత గారు మీ పాయింట్ కంక్లూడ్ చేసుకోండి దయచేసి. నా ఒక్క మాట వినండి మేడం. రామూర్తి గారు అని చెప్పారు. మీరు ఎందుకంటే పాయింట్ మాట్లాడదు, మీ దగ్గర మ్యాటర్ ఒక నిమిషం పీసీఆర్ వీళ్ళిద్దరు ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు మీ పాయింట్ మాత్రమే మాట్లాడండి, పాయింట్ కంక్లూడ్ చేయండి. 1 minute లో కంక్లూడ్ చేయండి. నేను నా పాయింటే మాట్లాడుతున్నా మేడం. ఈయన మాట్లాడిన దాని మీద నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా మేడం. మనము పోగొట్టుకున్నాము తెలంగాణ నీళ్ళన్ని దోసుకపోతున్నారు ఆంధ్ర వాళ్ళని చెప్పేసి మనం కొట్లాడుకున్నప్పుడు మీరు అదే 299 టీఎంసీలకు ఒప్పుకోవడంలో మీనింగ్ ఏంటి? ఒక్క నిమిషం మీ పాయింట్ మాట్లాడు. ఒక్క నిమిషం ఆగండి. మీరు మేడం ఆ రోజు మీరు చేసిన తప్పు ఇవాళ మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఒక్క నిమిషం అండి, మీరు అడిగిన పాయింట్ ఇంట్లో కౌశిక్ గారు సో 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నారనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? మేడం ఇక్కడ చాలా స్పష్టం. 299 టీఎంసీలకు ఒప్పుకోవడం తోటి సుప్రీంకోర్టులో వాళ్ళు ఆ సంబంధించిన డాక్యుమెంట్లను కూడా చూపిస్తా ఉన్నారు. ఆనాడే కేసీఆర్ 2016లో ఒప్పుకున్నారు. కాబట్టి దాని ప్రకారమే జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో సమర్థమైన వాదనలో ఆంధ్ర ప్రభుత్వం వినిపిస్తా ఉంది. కేసు లేట్ అవుతున్న పరిస్థితి. అదే కాకుండా మేడం అదే కాకుండా అపెక్స్ కమిటీ మీటింగ్లకు హాజరు కాకపోవడం, ఊకేమొస్తాం ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చే వరకు 299 టీఎంసీలు ఒప్పుకోవడం తోటి 2016 నుంచి 2020 కంటిన్యూ. ఇప్పుడు కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఈ 299 సంబంధించినటువంటి నీళ్లే వాడుకోవాలని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది ఇక్కడ సుప్రీంకోర్టు. సరే మీరేం చేయబోతున్నారు? మీరు రిక్వెస్ట్ ఏంటి? మీరు ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారు? నేను ఇందాక రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం ఉంటుంది. ముందు నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అది కంటిన్యూ అవుతుందా? ఏం చేస్తారు? ఆల్రెడీ సీఎం కూడా ఒక మాట అన్నారు, కూర్చొని మాట్లాడుకుంటే మేము కూడా రెడీ అని అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? మేడం దయచేసి మొన్ననే సుప్రీంకోర్టు 3 అంశాలు సూచించింది. ఒకటి మధ్యవర్తిత్వం, 2 కూర్చునే మాట్లాడుకునేది, 3 ఆర్టికల్ 32 కాకుండా సుప్రీంకోర్టు ఏదైతే 131 ఆర్టికల్ కింద సివిల్ సూట్ దాఖలు చేసి ఈ సమస్య పరిష్కరించుకోవాల్సింది. ఎందుకంటే కోర్టులో రెండు మధ్యవర్తిత్వం ఉంది, అయిపోయింది. ఎందుకు మధ్యవర్తిత్వం ఎందుకు కాదంటే మేడం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఏమంటున్నాడు? గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పుడు కూడా మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు చేసినాం, 100 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టినాం,
అది ప్రాజెక్టు మనలో కంటిన్యూ అయింది, మేము వచ్చిన తర్వాత అడుగున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, అది 20లో అయిపోయింది వారు మాట్లాడతాం. కాబట్టి ఇది అంతా రాజకీయ అంశమైంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని తేల్చాలా, కేంద్రం తేల్చే పరిస్థితి లేదు. కాబట్టి సుప్రీంకోర్టులో స్పెషల్ సూట్ దాఖలు చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా స్పెషల్ సూట్ ఫైల్ చేసి దానికి సంబంధించిన సమర్థవంత వాదనలు వినిపించి ఆనాడు సమైక్య రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ఆధారంగా మాత్రమే తెలంగాణకు సంబంధించి అనాపైసా నష్టం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక్క టీఎంసీ కాదు, ఒక్క టీఎంసీ వాటర్ కూడా మాకు అవసరం లేదు. ఇప్పటికే సంబంధించి ఆల్రెడీ 10 సంవత్సరాలు అవుతుంది. ఇదిపై ఇప్పటికీ అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు రావాల్సిన ప్రాజెక్టుల సంబంధించి 9th 10th షెడ్యూల్ కూడా విభజన హామీలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఈ సమస్య పరిష్కారం చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. తలుపులు తెడతాం ఖచ్చితంగా. ఏంటంటే వాస్తవంగా 299 టీఎంసీలు అన్నది 2013లో చంద్రబాబుకు సంబంధించి అప్పుడు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ పంపకాల విషయంలో ఏ విధంగా ఉన్నదన్నది కూడా కొంచెం నేను చెప్పడానికి ప్రయత్నం చేసి కంక్లూడ్ చేస్తాను. 1 మినిట్ లో చెప్తా. ఏదైతే వాస్తవంగా టెంపరీ బిజినెస్ మీద చేసుకున్నది ఏదైతే 2015లో అది కూడా జ్యుడిషియల్ గా ఎక్కడ కూడా పనికిరాదు, వీళ్ళు ఎక్కడ కూడా కోర్టుకు పోయినా పనికి రాకుండా వాస్తవంగా విద్యాసాగర్ రావు గారు ఏదైతే 7th పేరులో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో వాస్తవంగా 9.5 కొట్లాడి ఏదైతే సెక్షన్ 3 తీసుకొచ్చిన కృష్ణా విషయంలో, ఎందుకంటే వాస్తవంగా దాని ప్రకారం పంచుకుంటే ఎక్కువ నీళ్లు వస్తాయన్న విషయంలో 50-50 వాటా అడిగింది మేమే, లెటర్లు రాసింది మేమే. వీళ్ళు వచ్చిన తర్వాత మన 299 టీఎంసీల చాలు అని వీళ్ళు తెరలేపిండి అన్నది వాస్తవంగా గౌరవ హరీష్ రావు గారు మొన్న క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి ఎవిడెన్స్ కూడా చూపెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా నీళ్ల విషయంలో రాజకీయం చేసుకుంటా తెలంగాణ ప్రజలకు గంటలు కట్టకుండా అటు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చొరవ తీసుకొని థ్యాంక్ యూ అందరికి కూడా. సో మొత్తం మీద చూస్తున్నాం అటు తెలంగాణకు సంబంధించి నీళ్ల సెంటిమెంట్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు మళ్ళీ రాజుకుంది. చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్స్ తర్వాత తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. చూద్దాం ఈ 2 రాష్ట్రాల సీఎంలు ఇప్పుడైనా భేటీ అయ్యి ఈ నీళ్ల పంచాయతీని ఒక క్లియర్ కి ఒక ఒడ్డుకు తీసుకొస్తారనేది భావిద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.